నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు మంచి మంచి స్టోరీస్ చెప్తున్నారండి. హ్మ్. బా వినేకి ఎంత బాగున్నాయో. ఇంకొక స్టోరీ ఏదైనా చెప్పండి. కొంచెం పెద్ద కథ చెప్దాం. అట్లనే. జనరల్గా మనం బ్రహ్మ రాసిన రాత, బ్రహ్మ వేసిన ముడి, బ్రహ్మ ముడి ఇలాంటివి వింటాం కదా. పెళ్ళిళ్ళు అలా అవుతాయి. ఏమిటో ఒక సంవత్సరం సంబంధం చూస్తారు, వద్దనుకుంటారు. పిల్లకి నచ్చదు, పిల్లాడికి నచ్చదు. మరుసటి సంవత్సరం, మూడో సంవత్సరం మళ్ళీ అదే సంబంధం వచ్చి ఆ పెళ్ళి అవుతూ ఉంటుంది. అవును, అప్పుడప్పుడు చూస్తాం కనెక్ట్ కదా. అవుతారు అలా. జాతకం కుదరలేదు అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది కనపడతారు. రాసి పెట్టి ఉందన్నమాట. అదేదో ఊరు నుంచి, ఏదో ఊరు, మాకు ఇక్కడ సుబ్రహ్మణ్య గారిని ఒక పురోహితులు ఫ్రెండ్స్, అక్క వాళ్ళ ఇంటికి వస్తారు బాగా. ఆయన యూపీ వెళ్ళి ఒక యూపీ బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఓ, వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటుంటారు. మన పద్ధతిలేనమ్మా అన్నీ అంటారు, కానీ అక్కడ ఆవిడ చేసుకున్నారు పనిమాల. ఆయన చాలా హ్యాండ్సమ్, మంచి కుటుంబం, పెద్దది, చక్కగా ఉండేవారు, పెద్దవారు బాగా, నాకంటే పెద్ద ఆయనే. సడన్ గా వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసుకున్నారు. వాళ్ళ కుటుంబంలో అందరూ వెళ్ళారు, ఈయన ఒకడికే అక్కడ పెళ్ళైంది. రాసి పెట్టి ఉందన్నమాట. అంతే కదా రమగారు. అక్కడి నుంచి రాసి తెచ్చుకున్నాను అంటుంటారు ఆయన. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అది అది గుర్తొస్తుంటుంది అనమాట. ఎక్కడి నుంచో చేసుకుంటాం పెళ్ళిళ్ళు. పెళ్ళిళ్ళు ఎలాగో అయిపోతాయి. అసలు ఈ సంబంధం వీళ్ళకి ఎలా వచ్చింది, అలాంటివి కూడా అనిపిస్తాయి విచిత్రంగా. బ్రహ్మ రాసిన రాతని, బ్రహ్మ వేసిన మూడని చెప్తాం. ఆ బ్రహ్మ వేసిన ముడి కథ అనమాట ఇది. పూర్వం ఓ రాజుగారు ఉండేవారు. ఆయనకి లేక లేక ఒక అపురూప సౌందర్యవతి అయిన పిల్ల పుట్టింది. మాధవి అని పేరు పెట్టారు. బాగుండేది, అంటే ముట్టుకుంటే వాసిపోతుంది అనిపించేది. దాదులు కూడా అందంగానే ఉండాలి ఆ పిల్లని చూసుకోవడానికి. ఓ, మామూలు వాళ్ళు అంటుకుంటే పిల్ల పాడైపోతుంది అలా అనిపించేది. భలే అందగత్తె. పిల్ల పెరుగుతూ ఉంటే రాజుగారికి ఏమనిపించేది, ఇంత చక్కటి పిల్లకి ఎట్లాంటి వరుడు వస్తాడో, గైరా గైరా వాడికి ఎలా ఇస్తాం, ఇంత అందమైన పిల్లకి ఇంతకంటే అందమైన వాడు కావాలి, కనీసం ఇంత అందమైనా ఉండాలి, ఎట్లా దొరుకుతాడు అనిపించేది. పిల్ల కొంచెం పెద్దది అవగానే ఒక 12 ఏళ్ళు వచ్చేసరికల్లా పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. పాత రోజుల్లో అలాగే చేసేవాళ్ళు. ఆ రాజకుమారులు ఈ రాజకుమారులు ఫోటోలు వస్తే ఈయనకి ఒక్కళ్ళు నచ్చేవాళ్ళు కాదు. అదేమిటి వీళ్ళు ఎలా ఉన్నారు, వాడికి ఆ ముక్కులా ఉంది, వీళ్ళకి కనుబొమ్మలు బాగోలేదు, వాడు ఏమిటో క్రూరంగా చూస్తున్నాడు, పిల్ల సాత్వికురాలు, పిల్ల అందగతే, అలా అనిపించేది. ఎలా పెళ్లి దిగులు పట్టేసింది ఆయనకి. ఆ వచ్చినవాడు రాజు అవ్వాలని బెంగ కాదు, ఇంత అపురూప సౌందర్యవతికి తగినటువంటి జగదేక వీరుడు కావాలి, వీరుడు కాదు అందగాడు కావాలి ప్రధానంగా. ఇక కుదరటల్లా. అయితే ఏమైంది, మంత్రి గారు అన్నారు, అదేంటి ప్రభు, రాజకుమారులే కావాలని ఎక్కడుంది, మామూలు వాళ్ళలో అందగాళ్ళు ఉండరు, ఎవరో ఒకళ్ళని చేసుకుందాం, మన పిల్లని చేసుకుంటే మా వాడే మన రాజు, ఏం పర్వాలేదన్నాడు. అక్కడి నుంచి ఊళ్ళో అందమైన యువకుల ఫోటోలు తెప్పించడం మొదలెట్టారు. వీడు అందగాడు, వాడందగాడు అంటే ఎవడందగాడు, ఈయనకి ఎక్కేది కాదు. ఎడు చూసినా కూతురే అందంగా కనపడేది. దిగులు పడుతూ ఉండేవాడు, చూస్తూ ఉండేవాడు. అయితే ఏమైందట, ఒకనాటి రాత్రి ఆయనకి కల్లో బ్రహ్మదేవుడు కనిపించాడు. ఎందుకు నాయనా దిగులు పడుతున్నావు, మీ అమ్మాయికి కావలసిన ముడి ఏనాడో వేసి ఉంచాను, వాడి పేరు ఫలానా పిల్లవాడు, వాడి పేరు అని పేరు చెప్పాడు. ఓ, ఈయనకి బ్రహ్మదేవుడు ఏదో ముడేసి ఉంచాడని అర్థమైంది. అక్కడి నుంచి మంత్రితో చెప్పాడు, నాకు ఒక కాలు వచ్చింది, బ్రహ్మదేవుడు కనపడ్డాడు, ఆయన్నే స్వయంగా చెప్పాడు, పిల్లవాడికి పిల్లకి ఒక ముడి వేసి ఉంచాను, దీనికి తగిన వరుడు పుట్టాడు అని వాడి పేరేదో చెప్పాడయ్యా, నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఈసారి మళ్ళీ బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తానని కొంతకాలానికి రోజు అడగ్గా మళ్ళీ ఒకరోజు కలొచ్చింది. నిన్ను దిగులు పడద్దన్నానా, కురవరట్టుతో మీ అమ్మాయి పెళ్ళవుతుంది అన్నాడు బ్రహ్మదేవుడు. పేరేమిటి, కురవరట్. అదేం పేరు, విచిత్రంగా ఉంది. కానీ ఈ విచిత్రమైన పేరుని ఈయన పెట్టుకున్నాడు, గుర్తుపెట్టుకున్నాడు. అక్కడి నుంచి మంత్రికి చెప్పాడు, పేరు చూడు వింతగా ఉంది, రాజుల్లో ఎలా ఉండే, వీరసింహుడు, ఆ సింహుడు, ఈ సింహుడు ఉండాలి, ఏదో ద్వారకానాథుడు, మిథిలానాథుడు అలా నాథులు ఉండాలి, నాథులు కాదు, సింహులు కాదు, ఈ కురవరట్టు పేరేమిటి. అక్కడి నుంచి మంత్రికి ఇంకొక ఐడియా వచ్చింది, మనం ఓ పని చేద్దామండి, మరి మన గూఢచారులు వాళ్ళు వీళ్ళు ఉంటారా, కొంతమంది మనకి వీళ్ళు కూడా ఉంటారంటే ఊళ్ళల్లో తిరిగేవాళ్ళు, సంచారానికి వెళ్ళేవాళ్ళు, అందరినీ పిలిచి విచిత్రమైన పేర్లు ఎవరివైనా కనబడితే రాసుకురండి, ఆ విచిత్రమైన ఫలానా పేరు వాడు ఏ ప్రాంతం వాడో గుర్తుపెట్టుకుని రాసుకురావాలి మీరని చెప్పారు. వీళ్ళ దగ్గర ఉన్న పేరేమిటి, కురవరట్ చెప్పారు. వాడు సంవత్సరాలు తిరిగే తర్వాత ఒకడు వచ్చాడు, ఈ కురవరట్టు పేరు అది రాసుకొచ్చారు వాళ్ళు, లిస్ట్ అంతా రాసుకొస్తే వీళ్ళ దగ్గర పేరుంది కానీ ఈ పేరు వాళ్ళు చెప్పల, వాళ్ళని లిస్ట్ రాసుకురమన్నారు. ఆ వచ్చిన లిస్ట్ అంతా ఏడాది తర్వాత మొత్తం చూస్తే అందులో కురవరట్టు కనపడింది. అమ్మో ఇంకేముంది, మనవాడు దొరికేశాడని, అరే అబ్బాయి ఎవర్రా ఈ లిస్ట్ రాసుకొచ్చిన వాడు అని ఆ లిస్టు చేసినటువంటి సంచార జాతి వాడిని పిలిచారు. వాడు ఫలానా అరణ్యంలో నుండి ఒకవైపు ఒక కోయి జాతి కుర్రవాడు, వాడు చెట్లకి పళ్ళు గిళ్ళు అన్నీ కోసేస్తాడు బ్రహ్మాండంగా,
వాడి పేరండి కురవరట్టు అనగానే ఆయన ఎక్కడ ఏమిటి అన్నీ కనుక్కొని రాజుగారి దగ్గరికి పరమానందంగా పరిగెత్తాడు. మన కురవరట్టు దొరికేశాడు, నేను అక్కడికే వెళ్తున్నాను, ఒక అరణ్యంలో బిల్ల జాతి బట్ట, బిల్లుడో కోయడో మనకు పర్వాలా, వాళ్ళు మనలాంటి వాళ్ళే, కుర్రాన్ని తీసుకొచ్చి రాజుని చేసుకుంటాం అని చెప్పి బయలుదేరాడు. తీరా వెళ్ళాక ఆయన చాలా దిగాలుగా వెనకొచ్చాడు, వాడిని వెంట పెట్టుకుని. వాడు సన్నగా నల్లగా అట్టలు కట్టిన జుట్టు, పరమ అకుపక్షిలాగా ఉన్నాడు, బక్కగా సన్నటివాడు బక్కటివాడు. వాడిని తెచ్చి క్షమించాలి ప్రభు, పేరైతే సరిపోయింది కానీ ఆకారం సరిపోలేదు, వీడేమిటో ఇలాగా మరీ అకుపక్షిలాగా ఉన్నాడు, పేరు మాత్రం బ్రహ్మదేవుడు చెప్పిన పేరే అనగానే రాజు కొళ్ళు మండిపోయింది. ఏది వాడు నాకు చూపించన్నాడు. తీసుకొచ్చి చూపించేస్తారు కదా, ఆయన నిర్ఘాంతపోయాడు. వీడా కనీసం రాజకుమారి వెళ్ళే దారిలో దీపం వెలిగించడానికి కూడా పనికిరాడు వీడు. రోడ్డు మీద దీపాలు వెలిగిస్తారు సైనికులు, దీపం వెలిగించే సైనికుడి పోస్ట్ కూడా పనికిరాడు. వాళ్ళు కూడా హ్యాండ్సమ్గా ఉన్న వాళ్ళే ఉన్నారు మన దగ్గర. వీడికి ఎట్లా ఇచ్చి పెళ్లి చేస్తామమ్మా, ఏం చేస్తాం మంత్రి, మనం ఓ పని చేయి, వీడిని తీసుకెళ్ళి చంపేయి. అయ్యో, బ్రహ్మదేవుడు మూడేంటో చూద్దాం, వాడు కనుక బతికే ఉంటే మన కర్మగాలి, బ్రహ్మదేవుడు మూడేసానని చెప్పాడు, మళ్ళీ దేవుడు మొగుడైపోతాడేమో మన పిల్లకి, వీడిని సంహరించమన్నాడు. కోపం వచ్చింది రాజుకి. బ్రహ్మదేవుడి ముడి ఆయన ఐడియా ఏమిటో చూద్దాం, పెద్ద కల్లో వచ్చి చెప్పాడు. 2 సార్లు వచ్చాడు, 2 సార్లు కురవరట్టి పేరు చెప్పాడు. ఈ దేభ్యం వాడికి ఇవ్వడానికి ఇంత అందమైన పిల్లని పెంచాం, చంపేసే అన్నాడు. అనగానే వాడు మంత్రి గారు నిర్కాంతిపోయాడు. వాడి పంపేయంటే బాగుండేది, చంపేయమంటే బాధగా ఉంది, నచ్చల. సరే అడవిలోకి తీసుకెళ్ళి చంపేద్దాం అనుకున్నాడు. వెంట పెట్టుకు తీసుకుపోయాడు. ఇప్పుడు ఎవరికైనా వీడిని సంహరించండి అని చెప్తే కారణం చెప్పాలి. ఆ పని తనే స్వయంగా చేద్దాం నమ్మలేక చేద్దాం అనుకున్నాడు. అడవిలోకి వెళ్ళేసరికల్లా, అడవిలోకి వెళ్ళగానే వాడికి అలవాటు కదా, వాడు ఆ చెట్టుకి ఈ చెట్టుకి కాయలన్నీ కోసి మంచి దోరకాయలు తీసుకొచ్చి ఈయన చేతిలో పెట్టాడు. ఈయనకి ఇంకా బాధేసి, వీడు మంచివాడు పాపం, పిచ్చి మీద వాడిని చంపుతున్నానని అర్థం కాల. ఈయనేమో వాడిని ఏమంటారు ఎన్కౌంటర్ చేయడానికి తీసుకుపోయాడు. వాడు పోయి జేబులోంచి బిస్కెట్లు చాక్లెట్లు తీసిస్తే ఎన్కౌంటర్ చేసేవాడికి ఎలా ఉంటుంది, బాధ అనిపిస్తుంది. బాధగా ఉంది ఆయనకి. ఏం చేయాలి అని అలా అడవిలో నడుస్తూ ఉంటే వాడి మాటలు, వాడి కబుర్లు చెప్పడం, తేనె తాగుతారు అయ్యగారు, ఆ పైన ఉందండి అంటే దాని నిండా ఇన్ని తేనె తీగలు. వాడు క్షణాల్లో కోతిపిల్లలాగా పైకెక్కేసి శుభ్రంగా ఒక ఆకు దొప్పలో ఇంత పిండుకుని తీసుకొచ్చి ఇచ్చాడు. మరీ బాధ అనిపించింది, వీడిని చంపకూడదు, ఏం చెయ్యాలి, కానీ వీడిని బతికించి ఉంచితే కష్టం, చేత్తో చంపటం ఇష్టం లేదు. వాడి కోసిన పండు తిని వాడు తెచ్చిన తేనె తాగి వాడిని చంపచ్చా. ముందుకు నడిచి వెళ్తుంటే ఆయనకి దూరంగా ఒక కొండ కనపడి, ఆ కొండని వాసుకి కొండ అంటారు. అది కొన్ని సర్పాలకి ఆలవాలమని ఆ కొండెక్కిన వాళ్ళకి అక్కడితో పెద్ద తటాక ఉందని చెప్తారు. సర్పాలు ఉంటాయని, వాసుకి అనే మహాసర్పం ఆ వాళ్ళని భక్షించేస్తుందని కథలు చెప్పుకునేవాళ్ళు. అది నిజమో కాదో ఎవడికి తెలీదు. ఆ కొండకి దిగొచ్చిన వాడు ఎవ్వడూ లేడు. ఈయన అన్నాడు, అరే అబ్బాయి నాకు ఓ పని చేస్తావరా అన్నాడు. కురవరెట్టు చేస్తానండి, మీరు ఏం చెప్తే చేస్తాను. అయితే ఓ పని చేయి, ఆ కొండ ఎక్కు. ఆ కొండ మీదకి ఎక్కాక పెద్ద తటాకం ఉంది. ఆ తటాకంలో లోపల ఇసుక గులకరాళ్ళు ఉంటాయి. 2 సంచులు ఇచ్చాడు. ఈ సంచి నిండా గులకరాళ్ళు, ఈ సంచి నిండా ఇసుక పట్టుకురా. మరి ఇదిగో ఈ కాసు ఉంచుకో, ఊరికే వాడు ఎలాగూ చచ్చిపోతాడు పాపం, ఆశ పెట్టడానికి ఓ బంగారు కాసు చేతిలో పెట్టి తన ఉంగరం తీసి వాడి వేలికి పెట్టాడు. మీరు ఇక్కడే ఉంటారండి అయ్యగారు, నేను వెళ్ళొచ్చేదాకా అన్నాడు. వద్దులేని వద్దని ఉంగరం పెట్టాడనమాట. ఉంగరం పెట్టి నేను వెళ్ళిపోతా, నువ్వు ఇందాక మన నగరంలో కలుసుకున్నాను చూడు, రాజుగారి దగ్గరికి వెళ్ళావు, అక్కడ ఉంటా. నువ్వేం చేస్తావంటే నువ్వు మెల్లిగా ఎక్కాలి కదా, ఇదంతా ఎక్కాలి, ఆ పని చెయ్యాలి, అదంతా దిగాలి, ఎప్పటికవుతుంది అదంతా. నేను వెళ్ళిపోతా వెనక్కి, ఉంగరం ఉంది కాదు, నువ్వు వచ్చి ఉంగరం చూపిస్తే నా దగ్గరికి తీసుకొస్తారు ఎవరైనా. అవి చాలా మంచివి, అవి వాడుకోవటం కోసమే నిన్ను తీసుకొచ్చా, నువ్వంటే చూడు అడవిలో బాగా తిరుగుతున్నావు కాదు అని వాడికి చక్క ముద్దుగా చెప్పాడు. వాడు అట్టగానండి దాందేముంది, నేను వెళ్తాలేండి అన్నాడు. ఈయన గుర్రం వేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. మన కురవరట్టు కొండెక్కటం మొదలుపెట్టాడు. కొండ ఎక్కి 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 మొత్తానికి 3 రోజులు కొండెక్కేశాడు. ఎక్కితే పెద్ద తటాకం ఉంది. వీడు ఆ తటాకంలోకి దిగాడు. వాడు అప్పటికే 3 రోజుల నుంచి కొండెక్కుతున్నాడు. దొరికిన కాయ కసరు, వాళ్ళ జీవితాలు అవే, కొండవాళ్ళు కదా, వాడు కోయపిల్లవాడు, వాడికి అదే అలవాడు. తేనె దొరికితే తాగేస్తాడు, తటాక ఎక్కడైనా సెలయేళ్ళు కనపడితే ఆయన నీళ్లు తాగుతాడు, ఓ పండో కాయో కోసుకొని తింటాడు. వాళ్ళకి తెలిసినన్ని కాయలు పళ్ళు మామూలు వాళ్ళకి తెలియవు. ఆకలి లేదు వాడికి, కానీ కొండెక్కటంలో చెమటలు పోసి విసగటగా స్నానం చేద్దామనిపించింది. సరే తటాకంలో ఎలాగో ఆయన అవి తీసుకురమ్మన్నాడు కదా అని ఆ తటాకంలోకి దూకాడు. పెద్ద తటాకం, చల్లటి నీళ్ళు. లోపలికి వెళ్తే అడుగునంతా ఇసుక రవ్వ రవ్వ రవ్వగా చేతికి తగులుతోంది. బోల్డ్ అన్ని రాళ్ళు ఉన్నాయి దాని నిండా ఆ తటాకంలో.
వీడు హాయిగా కరువు తీరా స్నానం చేసి ఈతలు కొట్టి మరి గులకరాళ్ళు సంచి నిండా వేసుకున్నాడు. ఇంతవి అంతవి ఇంతవి అంతవి ఎన్ని రాళ్ళు, ఇంత సంచి అది. ఇసుక ఒకదాని నిండా పోసుకున్నాడు. నీరంతా చేసాడు. అందులోంచి బయటకు వచ్చాడు. వాడికి వస్తుంటే అనిపించింది వాడు నల్లటి సన్నటి చేతులు ఏమిటో పచ్చగా మారిపోయినట్టు అనిపించింది. చేతులు రంగు మారిపోయినాయి. ఆ నీళ్ళు ఏమైనా పవర్ఫుల్ అయ్యి ఉంటాయి, వాటికి ఏదో శక్తి ఉంది. మంత్రి గారు అక్కడ పెద్ద రాజుగారి దగ్గర పెద్ద అధికారి, ఆయన నువ్వు అడిగాడంటే వీటికి ఏదో మహత్యం ఉంది, అందుకే అడిగాడు అనుకున్నాడు. దిగొచ్చాడు. దిగి ఇక నగరానికి బయలుదేరాడు. వీడు మామూలుగా ఏదో చిన్న మామూలు బట్టలతోటి ఉన్నాడు. వీడు ఏమనుకున్నాడు, ఆకలిస్తోంది, ఏమైనా తినాలి. ఈ ఉంగరం ఏం చేశాడు, ఎవరికో చూపించాడు. మామూలుగా అడవిలో ఉంటే వాడికి ఆహారం కాయ కసరు దొరుకుతాయి. నగరాల్లోకి వస్తే కొనుక్కోవద్దు, అవును, ఎవరైనా పెట్టాలి. ఆకలి దహించుకుపోతుంది. చూపించేసరికి వాళ్ళు ఎవ్వరూ ఆ ఉంగరాన్ని గుర్తుపట్ల. ఏం చేయాలి? సరే ఆలోచించి ఏమనుకున్నాడు, మన దగ్గర మంత్రి గారు ఇచ్చిన కాసు ఉంది కదా, ఆ కాసుతోటి ఏమైనా కొనుక్కు తిందామని సరే కాసుతోటి ఒక కొట్లోకి వెళ్ళాడు. వాళ్ళు ఏమో చిచ్చి పిచ్చిగుడ్డలతో కొట్లోకి వస్తున్నామంటే సరే ఏమనుకున్నాడు, ముందు ఆహారం కొట్లోకి వెళ్ళకుండా ఆహారం తెచ్చుకుని తిన్నాడు. తర్వాత ఏం ఆలోచించాడు, 2 పూట్లకు సరిపడా తినేసాం. ఈ ఉంగరం చూపించాడు. ఉంగరం ఎక్కడా అది నడవల. ఒక కొట్లోకి వెళ్ళి ఏమనుకున్నాడు, ఈ ఉంగరం అమ్మేద్దాం, కాసుకు డబ్బులు వచ్చినాయి, ఉంగరానికి కూడా డబ్బులు వస్తాయని ఉంగరం చూపించేసరికల్లా ఆ ఉంగరంలో ఉన్న రాయి కాస్త ఎక్కడో పడిపోయింది. ఆ ఉంగరం చూసినటువంటి కంసాల ఆయన, ఈ మన బంగారపు కొట్ట ఆయన ఏమన్నాడు, ఇందులో రాళ్ళు ఉండాలి కదా, ఈ రాయి పోయింది. ఒట్టుంగరానికి ఏమొస్తుంది, కొంచెమే, అంత ఎక్కువ బంగారం ఏం లేదు, డబ్బులు ఇస్తా కానీ రాయి ఉంటే చూడు అన్నాడు. అనగానే వీడికి ఏమనిపించింది, ఇందులో రాయి లేకపోతే పీడాపోయి మన దగ్గర సంచి నిండా గులకరాళ్ళు ఉన్నాయి కదా, ఏదో ఒక రాయి పెట్టి ఏదో ఒక రాయి తెద్దామని చిట్టి ఒక రాయి తీసి ఆయన చేతిలో పెట్టాడు. తీసుకొచ్చాడు. రూమ్ వెళ్ళి తను ఎక్కడున్నాడో అక్కడి నుంచి దాచిపెట్టాడు. అక్కడి నుంచి పుచ్చుకొచ్చాడు. అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు, మంత్రి గారికి అప్పచెప్పాలి కదా, పాపం దాచాడు బయట. ఆ రాయి చూసేసరికి వాడు నిర్కాంతిపోయాడు. అయ్య బాబోయ్ ఎక్కడిది ఇది అన్నాడు. నాదేనండి ఉంగరంలో ఉండేది అంటే ఆయన అటు ఇటు తిప్పి చూసి, నేను దీన్ని కొనలేనేమో, ఓ 300 ఇస్తాను అన్నాడు. అనగానే వీడికి అనిపించింది వీడు కొనలేనేమో అన్న డైలాగు 300 మ్యాచింగ్ అవ్వాల. వీడు మహా తెలివైన వాడు. వాడు కాస్త అనుమానంగా మొహం పెట్టాడు. అంతేనా అన్నాడు. సర్లే పోన్లీ 400 ఇస్తాను అన్నాడు. ఓహో ఇంకా వస్తుందన్నమాట, నేను ఇవ్వనండి, ఇంకో చోట చూపిస్తాను అన్నాడు. అనగానే బాబు నీకు దండం పెడతా, ఎవరైనా దీనికి 500 మించి ఇవ్వరు, దీన్ని సాన్ పట్టాలి, దీంట్లోనే ఫిట్ చేయాలంటే దీన్ని సాన్ పట్టుకోవాలి, ఇదేదో క్రూడ్ రాయి, 500 తీసుకొని 500 కాసులు. వీడు ఒక్క కాసుతోటి భోజనము మామూలు బట్టలు కొనుక్కున్నాడు. సరే ఏమనుకున్నాడు, తీసుకున్నాడు, ఇదే బాగుంది మన సంగతి, ఆ మంత్రి గారు దొరకపోతే పీడాపోయి అని చెప్పేసి ఆ ఉంగరం మాత్రం వేలికి పెట్టేసుకున్నాడు. దాంట్లో రాయి లేదు, రాయి లేని ఉంగరమే ఉంచుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఏం చేశాడు, డబ్బులు ఉంచుకొని వచ్చేసాడు. చక్కగా ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాడు, బట్టలు కొనుక్కున్నాడు, శుభ్రమైనవి చక్కటి బట్టలు. ఈయన చూస్తే అందరూ యువరాజు ఉన్నాడు చూసినట్టు చూస్తున్నారు. తన దగ్గర రత్నాలు సంచి నిండా ఉన్నాయి కదా, అవసరమైనప్పుడు 2 రాళ్ళు 3 రాళ్ళు చొప్పున అమ్మటం మొదలు పెట్టాడు. వీడిని రత్నాల రాజు అనేవాడు. పేరే మారిపోయింది. వీడి దగ్గర ఇంత సంచిడు ఉన్నాయి, వాడు గుప్పెడమ్మ ఉంటాడు అంతే. ఆ గుప్పెడు రత్నాలతోటే వాడికి ఆ పేరు వచ్చేసింది, గుప్పెడు గులకరాళ్లతోటే. ఆ ఇసుక అయితే బంగారు ఇసుక, దాన్ని ఎవరికి ఇవ్వాల, వాడి దగ్గరే ఉంచుకున్నాడు. సరే ఊళ్ళో ఆ నోట ఈ నోట ఈ రత్నాలు, కొత్తవాడెవడో వచ్చాడని ఊళ్ళోకి, వాడి దగ్గర రత్నాలు ఉన్నాయని తెలుసుకున్నారు. మంత్రి గారికి ఎవరో చెప్పారు, రత్నాల రాజు అని ఒక కుర్రాడు ఉన్నాడు, మరి వాడు భలే అందగాడు, తర్వాత వాడి దగ్గర బ్రహ్మాండమైన రత్నాలు ఉన్నాయి, ఎన్ని రాసులు ఉన్నాయో, వాడు ఒక రత్నం అమితే 1000-2000 కాసులు వచ్చేస్తున్నాయి వాడికి. ఆ రత్నాల్లో 1-2 చక్కగా మెరుగు పెట్టించి యువరాణి కూడా పంపారు. రాజు కూడా కొంటాడు వాటిని. అక్కడి నుంచి రాజు అన్నాడు, ఏమిటి మనకి ఊళ్ళో అంతా ఇంత అందగాళ్ళు ఉంటే ఎవరు గురించి ఎవరు చెప్పలేదు, వీడెవడో కొత్తగా వచ్చిన వర్తకుడు భలే అందగాడని చెప్తున్నారు, వర్తకుడు అయితే ఏమిటి, మన పిల్ల నుంచి పెళ్లి చేయొచ్చు, ఆ అబ్బాయిని చూసిరమ్మన్నాడు. ఈ మంత్రి గారు సుబుద్ధి ఓ చిన్న పటాలాన్ని వేసుకుని రత్నాల రాజును చూడపోయాడు. ఈయనేమో కురవరట్టును గుర్తుపట్టలేదు, కురవరట్టు మంత్రి గారిని గుర్తుపట్టలేదు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. చూసబ్బో పిల్లాడు భలే అందగాడు, కుర్రాడు, వివాహం అయిందా అన్నీ కనుక్కున్నాడు, కాలేదన్నాడు. అనగానే ఈయన ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళాడు. సుబుద్ధి చాలా బాగున్నాడండి,
ఏ ఊరు ఏమిటి ఇంకా వివరాలు కనుక్కోలేదు. వివాహం అయితే కాలేదు. చూడ్డానికి అందంగా ఉన్నాడు. పెద్ద ఇల్లు తీసుకున్నాడు. డబ్బు ఉంది వాడి దగ్గర. లేకపోతే పీడాబైరి మనం చేసుకుంటాం. లేదనుకో నష్టమే ఉంది. రాకుమార్తెను పెళ్లి చేసుకుంటాడు కదా. చాలా బాగున్నాడు. అసలు 2 కళ్ళు చాలనంత అందంగా ఉన్నాడు అన్నాడు. అనగానే రాజు అన్నాడు, ఓకే పిల్లనిచ్చి పెళ్లి చేసేద్దాం. నువ్వు చూసావు కదా, నేను చూసినట్టే. అయ్యో రాజుగారు మళ్ళీ మంత్రి గారు సాయంకాలం అయ్యేసరికల్లా పెద్ద పటాలన్నీ అంతఃపుర కాంతల్ని కూడా కొంతమందిని వెంట పెట్టుకుని మంది మార్బలంతో పసుపు కుంకాలు పళ్ళు స్వీట్లు నగలు నాణ్యాలు బట్టలు అన్నీ మోయించుకుని తీసుకెళ్ళి నాయన నువ్వు ఎంతో చక్కటి పడివి, నువ్వు చాలా బుద్ధిమంతుడివి అని వ్యాపారస్తులంతా చెప్తున్నారు. మా రాజుగారికి మహాద్భుత సౌందర్యవతి అయిన మాధవి అనే కూతురుంది. మా రాజకుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తున్నాం. మా రాజుగారు కూడా సుముఖంగా ఉన్నారు. నీ పేరు, మీ ఊరు వివరాలు, జాతక చక్రం అవి చెప్తే అవన్నీ చూసుకుని ముహూర్తం పెట్టిస్తాము అన్నాడు. అనగానే ఈ అబ్బాయి అన్నాడు, అలాగేనండి తప్పకుండా, మేము కోయవాళ్ళం, నా పేరు కురవరట్టు, వీళ్ళు ఈ ఊళ్ళో వాళ్ళు నన్ను రత్నాల రాజు అంటారు, అలా పిలుస్తున్నారు కానీ నా పేరు రాజు కాదండి, నేను కోయి జాతి వాడిని. అనగానే ఆయన నిర్ఘాంతపడి కురవరెట్టా నువ్వు అన్నాడు. నేను కురవరెట్టనేనండి అన్నాడు. అదేంటి నేను చూసిన కురవరెట్టు ఇంకోటి కదా అంటే, అవునండి. అప్పుడు ఈయన మా కుర్రాడికి తట్టింది, ఆయనేమోనండి. ఆయన ఉంగరం చూపించాడు. ఈ ఉంగరం మీదేనండి అని. ఇందులో రాయిపోయింది కానీ ఈ ఉంగరం నాదేనా అన్నాడు ఆయన. మీరు నాకేనండి ఇచ్చారు అని అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేమిట్రా సన్నగా నల్లగా బక్కగా జుట్టు అట్టలు కట్టేసిన జుట్టుతోటి ఉన్న ఒక చిన్న కోయ కుర్రాడికి ఇచ్చాను నేను, వాడు నా అంత కూడా లేడు, బక్కటి వాడు, నువ్వు చూస్తే ఇంత సమున్నతాకారుడివి, ఇంత ఈ రంగేమిటి ఈ రూపేమిటి అంటే, అయ్యా మీరు నన్ను వాసుకి కొండ ఎక్కిచ్చారు, ఆ కొండలో ఉన్న సరస్సులో దిగేసరికల్లా నా ఒళ్ళిట పచ్చగా అయిపోయిందండి. తర్వాత నాకు తెలిసింది నా రూపం మారిందని. ఆ కొండ మీద ఉన్న సరస్సు చాలా అద్భుతమైన సరస్సు, అందులో దిగటం వల్లే నాకు ఈ స్వరూపం వచ్చింది. నేను అమ్ముతున్న రత్నాలన్నీ కూడా మీరు చెప్పడం వల్ల తెచ్చినవనండి, నిజానికి ఇవి 2 మీవని ఆ సంచులు 2 ఎత్తి ఆయన చేతిలో పెట్టాడు. మీరు ఆ పని చేయడానికి నాకు కాసు ఇచ్చారు, కాసుకి ఈ పని చేశాను నేను, ఇవి మీవే తీసుకోండి అన్నాడు. రామంతా సంతోషించాడంటే ఆ సుబుద్ధి. ఆయన నిన్ను వదిలించుకోవడానికి చేసిన పని ఇట్లా నిన్నే మాకు కూర్చుంది, భగవంతుడు వేసే ముడి ఇట్లా ఉంటుంది కదా, ఇదే కదా బ్రహ్మదేవుడు వేసిన ముడంటే. చివరికి ఇది సానుకూలం అవ్వవలసిందే. ఎక్కడ వాళ్ళో ఎక్కడో సంబంధం కుదుర్చుకుంటారు. వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలు అవ్వాలి, వీళ్ళ వల్ల ఒక సంతానం వృద్ధి కావాలి, ఒక వంశాభివృద్ధి జరగాలి అని ముందే రాయబడి ఉంటే మాస్టర్ ప్లాన్ లో మనం ఎట్లా తప్పిస్తాం? మనమెవరం దాన్ని తప్పించడానికి? ఆ మాట అనుకుని పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీడెవడో కాదండి, బ్రహ్మదేవుడు ఏర్పరిచిన కురవరట్టే మన పెళ్లి కొడుకు అనగానే రాజు ఆశ్చర్యపోయాడు. పెళ్లి కొడుకుని చూసి నిర్ఘాంతపోయాడు. ఆయన కూడా ఆయన చూశాడు కదా. ఇక సంతోషంగా రాజకుమార్తె మాధవిని కురవరెట్టికి ఇచ్చి పెళ్లి చేసేశారు. తను తెచ్చుకున్న వజ్రాలు ఆ ఇసుకతోటి అతను పరమ సంపన్న గృహస్థుగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళని కూడా కొంతమందిని ఎవరినో తెచ్చుకున్నాడు. హాయిగా కాలం గడిపారు. కథ కంచుకు మనం ఇంటికి. భలే ఉందండి. చిన్న కథ అయినా బాగుంది. నమస్తే. నమస్తే.